శ్రేష్టమైన చక్కటి సమయాన్ని ఆ దేవాతి దేవుడు మనకి అనుగ్రహించారు. అందరూ చక్కగా కూర్చుని దేవుని మాటలు కొద్దిసేపు భక్తి శ్రద్ధలతో విన్నాం. రెండు కుర్చీలు తమ్ముడు, హ్యాండ్లెస్ కుర్చీలు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ. ప్రియులారా, మనం అందరము చక్కటి అద్భుతమైన సమయంలో ప్రభు నామాన్ని స్తుతించి గణపరచుకోవడానికి దేవుడిచ్చిన ఈ శ్రేయస్కరమైన శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ సమయంలో ప్రభు సన్నిధికి మరి సిద్ధపడి ప్రభు సన్నిధిలో ఉన్న దేవుని సన్నిధికి సిద్ధపడి వచ్చిన మీ అందరికీ నా నిండు హృదయపూర్వక వందనాలు. పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క కృప మనందరికీ తోడుగా ఉండను గాక. పిల్లరా, మరి దేవుని కృపలో 2 నెలలు మనము దేవుడు ఎంతగానో మనల్ని కాపాడాడు. ఎన్నో శోధనలు, ఎన్నో కన్నీళ్లు, బాధలు, ఇబ్బందులు, పరిస్థితులన్నింటిలో దేవుడు కాపాడుకుంటూ మరొక నూతన నెల, ఈ మార్చి నెల ప్రవేశించే 2వ తారీఖులో మనం ఉన్నాం. దేవుడే మనందరినీ ఆయన సజీవమైన రెక్కల చాటున దేవుడు మనల్ని, మన బిడ్డల్ని, మన పరిచర్యలను కాపాడి కనికరించాలని మనందరము కూడా ప్రార్థనా పూర్వకంగా ప్రభు సన్నిధిలో నడవడానికి ప్రయత్నం చేద్దాం. మరి ఈ సమయంలో మన మధ్యలో మరి చెల్లి దేవుడి లోకం ఎంతో ప్రేమించారు. ఓకే, మీరందరూ కూడా మీ బిడ్డలు ప్రేమిస్తారు కదా. అయితే ప్రేమించిన మీ బిడ్డలకి మీరు హాని చేయాలనుకుంటారా? అనుకోరు కదా. అయితే దేవుడి లోకాన్ని ఎంతో ప్రేమించి ఆ ప్రేమను వ్యక్తపరచడానికి, మన కీడు నుంచి అలాగే మరణం నుంచి తప్పించడానికి ఈ లోకానికి వచ్చి మన కొరకు చనిపోయేంతగా ఆయన ఆ త్యాగం చేసి ఉన్నాడు. అయితే యేసుక్రీస్తు వారు ఒక అధికారంతో ఈ లోకానికి వచ్చాడు. అధికారంతో అనేకమైన కార్యాలు